అద్వితీయుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయంలో నాయన మేము నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి చేరి ఉన్నాము. ప్రభా నాయన, మేము ఎంతగానో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎందుకంటే అనుదినము అనుక్షణము మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. నీకు వందనములు తండ్రి. ఈ దినమంతయు మేము ఎక్కడెక్కడ ప్రయాణించినప్పటికీ, ఏ వాహనములలో ప్రయాణించినప్పటికీ, ఎక్కడ నడుస్తున్నప్పటికీ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, ఈ సమయంలో మేము క్షేమంగా ఇంటికి చేరి కుటుంబంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి గొప్ప అవకాశం లేని ఎంతోమంది ఉన్నారు ప్రభా. చక్కటి కుటుంబ జీవితం లేక, సంతోషము సమాధానం లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు దేవా. కృప చూపించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కుటుంబ సమేతంగా మేము గడిపే ఆ సమయాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఎంతోమంది పేరెంట్స్ తండ్రి తమ యొక్క పిల్లలతో సమయాన్ని గడపక వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్కు గురి అవుతున్నారు. అలాంటి పరిస్థితి కూడా రాకుండా ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా మరి అందరూ కలిసి కుటుంబ సమేతంగా నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఒకరితోనొకరు చక్కగా సంభాషించుకోవడానికి, ఈ దినం జరిగిన సంగతులన్నీ కూడా చెప్పుకోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడైన రీతిని మరి ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మరి మీరు మాకు ఇచ్చినటువంటి స్కిల్స్ని బట్టి, వాక్చాతుర్యంని బట్టి, మరి ప్రతి పనిలో మీరు మమ్మల్ని ఉత్తమంగా తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఎంతో జయప్రదంగా మీరు నడిపించినందుకు వందనములు. మా తండ్రి దేవా, ఈ దినం మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడిదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. మీరు ఈ దినము ఒక గొప్ప వాగ్దానం మాకిస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్న ఈ మాటలు ప్రభా 128వ కీర్తన మొదటి 2 వచనములు. ఈ యొక్క కీర్తన చక్కటి కుటుంబ కీర్తన. 127, 128 ఈ రెండు కూడా కుటుంబం గురించి, ఇల్లు గురించి ఉన్న చక్కటి కీర్తనలు మా ప్రభా. మరి ఆశీర్వాదకరమైనటువంటి కీర్తనలు మా తండ్రి. మేము నమ్ముతున్నాము మీరు తప్పకుండా మా అందరి పట్ల మీ యొక్క గొప్ప కృపను చూపిస్తున్నందుకు నీకు వందనములు. అవును ప్రభా, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆశీర్వాదము మేమంతా నిన్ను గౌరవించినప్పుడు, నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, విధేయత కలిగి జీవించినప్పుడు, నీ మార్గములలో మేము నడుచుకున్నప్పుడే మేము పొందుకోగలుగుతాము. అవును ప్రభా, మేము నీ త్రోవలేందు నడిచినట్లయితే ధన్యులంగా ఉంటావు తండ్రి. ప్రభా, మేము నిత్యము కూడా నీ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేయమని, మా హృదయములలో మీరు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండమని ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా నీతో సహవాసం చేయగలిగిన కృప దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, మేము భయభక్తులు కలిగి ఉండడం అంటే అది భయము కాదు, కానీ అది ఒక నిజమైన లోతైన గౌరవంతో కూడినటువంటి ఆ భావన తండ్రి. ఆ భావన మేము ఎప్పుడు కలిగి ఉంటామో ఆ భయము, భక్తి ఈ రెండిటి వల్ల మేము నీకు విధేయులుగా జీవించగలుగుతాము మా తండ్రి ప్రభా. అంతేకాదు, నీ పైన నమ్మకం ఉంచి జీవించగలుగుతాము, నీ మార్గములలో నడవగలుగుతాము. మేము ఎప్పుడైతే నీ యందు విధేయత కలిగి ఉంటామో నీ మార్గములలో నడవగలుగుతాము మా ప్రభా తండ్రి. మీరు ఆశీర్వదించే దేవుడు అంటున్నారు, మమ్మలను మీరు ఆశీర్వదిస్తారు మా తండ్రి దేవా. మాకు సంతోషం ఇస్తారు, మీ కృపను మాకు అనుగ్రహిస్తారు మా ప్రభా. కేవలము తాత్కాలికమైన సంతోషము సమాధానమని కాదు, కానీ నిజమైన ఎల్లప్పుడూ ఉండే శాంతిని మీరు మాకు అనుగ్రహిస్తారు ప్రభా. మీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మేము అలా జీవిస్తూ ఉన్నట్లయితే మేము ధన్యులంగా ఉంటాము. మా చేతుల కష్టార్జితమును అనుభవించి ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం తండ్రి. అవును ప్రభా, మాకు ఒక ఉద్యోగం ఉన్నది, మాకేదైనా సంపాదన ఉంది అంటే అది కేవలం నీ యొక్క కృప వల్లనే. మా చేతి పనిని మీరు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము ఆ విధంగా పొందుకోగలుగుతున్నాము తండ్రి. దానివల్ల వచ్చే ఆ సంతోషము, తృప్తి అన్నది కూడా ఎంతో అద్భుతకరమైనది. అది కేవలం మీరే ఇస్తారు ప్రభా. మీరు ఇచ్చినప్పుడు మేము పొందుకోగలగడం అది ఒక గొప్ప ధన్యత. దేవానికి వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. నాయన, మరి మాకు మేలు కలిగే రీతిగా మీరు దాన్ని అంతా కూడా ఇస్తున్నారు కాబట్టి మేము నీకు ఎంతగానో
వందనం చెల్లించుకుంటున్నాం. నీ మార్గంలో నడుచు వారికి మీరిచ్చే ఈ గొప్ప ఆశీర్వాదమును బట్టి నీకు వందనములు. ఇది ఈ లోకపు ఆశీర్వాదమే కావచ్చు, కానీ ఈ లోకపు ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము, సమృద్ధి కూడా మీరిస్తారు మా ప్రభా. అదే మాకు సంతోషకరమైన మంచి జీవితంగా ఉంటుంది. అలాంటి గొప్ప జీవితము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మేము నీ యందు నమ్మకంతో విశ్వాసంతో జీవించుటకు మీరు మాకు కృప చూపించమని కూడా మేము అడుగుతూ ఉన్నాము. దయగలిగిన మా దేవ, ఈ రాత్రి సమయంలో మేము ఆ విధంగా నిన్ను స్తుతిస్తూ ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యంను ధ్యానించుకుంటూ నీవు ఇచ్చిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మేము నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా, మరి ఈ దినము రాత్రి ప్రార్థనలోకి వెళ్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి నాయన. మా ప్రభా తండ్రి, మా కుటుంబాలన్నింటిలోనూ మీరు ఉండండి, తోడుగా ఉండండి. నీ సన్నిధి మాతో ఉంచండి. కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నీ యొక్క కాపుదల దయచేయండి. చిన్న బిడ్డను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి వారు చక్కటి ఎదుగుదలతో మరి నీ యందు భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి. ఆ విధంగా నేర్పించడానికి, నడిపించడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డను దీవించండి. వారందరూ కూడా యవ్వన కాలంలో ఎంతో బలమైన బాణంలలాగా నీ కొరకు పనిచేసే మంచి యవనస్తులుగా వాళ్ళని ఉంచండి మా ప్రభా. వారు చదువుకుంటుండగా మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను వారికి అనుగ్రహించండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వారు లేకుండా ప్రభా, సాతాను శోధనలకు వారు లొంగిపోకుండా మీరు కాపాడి తండ్రి వాళ్ళను క్షేమంగా చక్కగా నడిపించమని, చక్కగా చదువుకునే కృపను దయచేయమని, ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు పనిచేయ వారిలాగా వాళ్ళని ఉంచమని వేడుకుంటున్నాము. దయగల మా తండ్రి, మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో వెంటిలేటర్ల పైన ఉన్నవారు, ఐసీలో ఉన్నవాళ్ళు, వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము. తగిన సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, కుటుంబ సభ్యులలో ఎంతో ఆందోళన ఉంటుంది నాయన. వాళ్ళకున్నటువంటి ఆ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి టైం మేనేజ్మెంట్, వీటన్నిటితో నాయన వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు ప్రభా. మా తండ్రి, ఒకవైపు మరి వ్యాధిగ్రస్తులతో మరి ఎంతో ఓపికతో వ్యవహరించవలసి ఉంటుంది మా తండ్రి. ఇవన్నిటి విషయాలలో వాళ్ళు ఎంతగా మరి కృంగిపోతూ ఉన్నారో తండ్రి, కృప చూపించి వారికి మీరు దారి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు కదా మా ప్రభా. కృప చూపించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, అనారోగ్యానికి గురైన వారు, వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి కూడా మీ సహాయం అనుగ్రహించి త్వరగా ట్రీట్మెంట్ శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాం. తీవ్రంగా గాయపడిన వారు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించండి. త్వరగా కోలుకునేలాగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగుదలగా ఉంటున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. వారికి ఉద్యోగాలు దయచేయండి. మరి అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయత్నంలో సఫలం చేయండి. ఒకవేళ ఏదైనా చిన్న బిజినెస్లు చేస్తున్నట్లయితే అది కూడా తప్పకుండా ఫ్లరిష్ అవ్వనట్లుగా మీరే సహాయం చేసి ఎవరు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉండకుండా మీరు కాపాడమని ప్రార్థించి అడుగుతుంటున్నాము మా ప్రభానైనా. మరి ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నానైనా వారికి కూడా సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించండి ప్రభా. వారికి తప్పకుండా మీరు సంతానం అనుగ్రహించగలిగిన శక్తివంతులు. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడు తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. వాళ్ళని మీరు దర్శించమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా. మరి ఈ దినము అనేకమైన మంచి వార్తలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేల స్తోత్రములు. వారు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి తగిన సహాయంను చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఎంతోమంది అన్యాయాలకు గురైనటువంటి వారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారు తండ్రి, న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు. కృప చూపించి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు, సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే నాయన మరి నీ సన్నిధిలో మరి అనేకమైన పోరాటాలు చేస్తూ
నీ దగ్గర గోజాడుతూ ఉంటున్నారు నాయన. ఎంతోమంది ప్రభా అనేక సమస్యలు, కుటుంబ జీవితాలలో సమస్యలు, మా కలతలు, మనస్పర్ధలతో సమస్యలు, మా ప్రభానైనా ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు, మరి ప్రభా అణచివేతకు గురవుతున్నటువంటి వారు, మరి తండ్రి అదేవిధంగా ప్రభా అధికారుల చేత మరి ఎంతగానో తీవ్రమైనటువంటి నెగటివిటీ ఎదుర్కొంటున్నటువంటి వారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచండి, దృష్టించండి నాయన. వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు సహాయం కొరకు అడుగుతున్నారు నాయన. కృప చూపించండి, వారిని మీరు దర్శించండి. వారి ఎదుట మరి మీరు కొంచెం ద్వారం తెరిచి నాయన వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి హృదయం నెరిగినటువంటి దేవ, ప్రతి హృదయ రహస్యంలో నెరిగిన దేవుడు మా ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి మరి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అవును తండ్రి, కొన్ని అనేకమైన కుటుంబాలలో మరి తమ వారు భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, ఇంకా బంధువులు కానీ ఎవరైనా సరే రక్షణ లేకుండా చాలా వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నారు నాయన. మరి వారి ప్రార్థనలు కూడా మీరు అంగీకరించి ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్క మనోనేతరాన్ని తెరవండి. మా ప్రభు వారు నిన్ను అంగీకరించినట్లుగా, వారు నీ సిలువ విలువను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను దీవించండి, వారందరూ కూడా వారి కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. కనికరించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి వ్యసనాలకు గురైనటువంటి వారిని కూడా మీరు దయ ఉంచి ఆశీర్వదించి వారికి ఆ భయంకరమైన బంధకాల నుంచి విడుదల యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి ఎంతోమంది నాయన మరి సమస్యలలో చిక్కుపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యేసు నామములో విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మానసికంగా ఎంతమంది అయితే కృంగి ఉన్నారో, మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్నారో వారిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. తండ్రి దైవ, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారి వాహనాలపై నీ రక్తమును ప్రోక్షించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, ఈ రాత్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి వేదన, బాధ, దుఃఖము ఏమైతే ఉన్నదో దాని నుంచి ఏ శ్రమలో వారికి విడుదల దయచేసి నాయన ప్రభా ప్రశాంతతనిచ్చి నీ వాక్యమును ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి. కోపము, ద్వేషము సమస్తమును తొలగించి నాయన మరి ప్రశాంతమైన హృదయంతో వారు నీ సన్నిధిలో మరి నిద్రించినట్లుగా నెమ్మది అయిన నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా సిద్ధపరచుకొని ఉన్నాం తండ్రి. ప్రణాళికను సిద్ధపరచుకొని ఉన్నాము. ప్రతి ప్రణాళికను మీరు నెరవేర్చండి. సమస్తం కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, నీ చేతిలో మేము పెట్టామంటే అది ఎంతో సక్సెస్ఫుల్గా మీరు చేస్తారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, కనికరంతో సహాయం చేయండి. మరి ఈ రాత్రి నిద్రించినప్పుడు మాకు తోడుగా ఉండండి. మా పడకల చుట్టూ నీ దూతలు కాపుదలుగా ఉన్నందుకు నీకు వందనములు. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మా తండ్రి నీకు వందనములు. మా తండ్రి, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి. మరి మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి చక్కటి రెస్ట్తో, విశ్రాంతితో, ప్రశాంతమైన నిద్రనిచ్చి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.